'ది 100' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో 'మొగలి రేకులు' ఫేమ్ 'ఆర్‌కే నాయుడు' గారు హీరోగా వచ్చిన సినిమా ఇది. మూల కథ కూడా ఆయనే అని వచ్చింది టైటిల్స్ టైమ్‌లో. ఇక 'ట్రిపుల్ ఏ' సినిమాస్‌లో ప్రీమియర్ చూడడం జరిగింది నిన్న. నిజం చెప్తున్నా నేనైతే అసలు ఏముంటుందిలే, చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నారు. ఏదో తీసేసి ఉంటారు అనుకుని ధీమాగానే ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే కూర్చున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అయ్యేసరికి సాటిస్ఫైయింగ్‌గా అనిపించిందండి. చివరి 40 మినిట్స్ ఇంకా ఇంటర్వల్‌కి ముందు ఒక 30 మినిట్స్ ఇది చాలా బావుంది. మిగతాదంతా ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఒకసారి డెఫినిట్‌గా చూడొచ్చనే ఫీలింగ్ అయితే కలిగింది. మంచి సినిమా తీయాలి అనే ఎఫర్ట్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. టెంప్లేట్ అయితే ఎన్నో క్రైమ్ సినిమాల్లో చూసినట్టు ఒక క్రైము, పోలీస్ ఇన్వెస్టిగేషను, ఎవరో ఒక విలను మిస్టరీ రివీల్ చేయడం, క్లైమాక్స్ ఎండింగ్ ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. ఇంకా ఒక్క 2 చోట్ల సెకండ్ హాఫ్‌లో నాకైతే ఇలా రియాలిటీలో పాసిబులేనా అనిపించింది. కానీ ఆ సీన్స్ ఇంకా 'ఐపీఎస్ విక్రాంత్‌గా' మంచి ఫిజిక్‌తో ఫిట్ అయిన హీరో ప్రెజెన్స్, కొన్ని థ్రిల్స్ ఎక్కువ అనేలా కాకుండా ఎక్కువ ఎంగేజింగ్ మొమెంట్స్ ఇవి సినిమా మొత్తం అయ్యేసరికి బానే ఉంది మూవీ అనిపించింది. కేర్‌లెస్‌గా ఏది పడితే అది కాకుండా సిన్సియర్‌గా, డిఫరెంట్‌గా నరేట్ చేద్దాం అనుకుని తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫ్యామిలీతో చూడొచ్చంటే కొన్ని చోట్ల మరీ స్కిన్ షో ఏముండదు గానీ, కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ దగ్గర బోత్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్‌కి ముందు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌కి ముందు ఇబ్బంది పెడుతుంది. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కొందరి ఇళ్లల్లో బంగారం దొంగతనం జరుగుతుంటుంది. మరోవైపు స్టార్టింగ్ సీన్‌లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. అప్పుడే ఐపీఎస్‌గా ప్రొబేషన్ పీరియడ్‌ని ఫినిష్ చేసిన హీరో, ఎలా ఆ కేస్‌ని సాల్వ్ చేశారు? ఈ దొంగతనాల వెనక కారణం ఏంటి? ఏ రోజున జరుగుతున్నాయి? ఇందులో మరొక మిస్టరీ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హైట్ ఏమో గానీ హీరో 'ఆర్‌కే నాయుడు' గారి కటౌట్ మాత్రం అదిరిందండి. నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ ఫీలొచ్చింది. పర్ఫెక్ట్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ అనేలా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బావుంది. ఇక హీరోయిన్‌కి రోల్ ఉంది. ఇంకా విష్ణుప్రియ గారికి కూడా షైన్ అవుతారు. అండ్ ధన్య బాలకృష్ణ గారు కూడా కొంచెం కనిపిస్తారు. ఇక చివరి 40 మినిట్స్ ఇంటర్వల్‌కి ముందు ఒక 30 మినిట్స్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అండ్ రివీల్ చేసే విషయాలు ఎంగేజింగ్‌గా ఉన్నాయి. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో 'పుష్పలో' ఉన్న ఒక యాక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి. బీజీఎం అండ్ సాంగ్స్ బై 'యానిమల్' అండ్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ 'హర్షవర్ధన్ రామేశ్వర్' గారు. ఇంకా సినిమాలో మరొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఆయన మ్యూజిక్ వల్లనే మూవీ ఇంకా ఎలివేట్ అయింది. స్టార్టింగ్‌లో ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గర ఫైటు, ఇంకా క్లైమాక్స్ ఈ 2 చోట్ల మ్యూజిక్ భలే అనిపించిద్ది. సాంగ్స్ కూడా వినడానికి బావున్నాయి. సినిమాటోగ్రఫీ మరీ హైలైట్ అని అనిపించలేదు గానీ, అలాని బాలేదని కూడా చెప్పలేను. ఐటీ కంపెనీలో తీసినంతా బావుంది. మిగతా చోట్ల మరి కొన్ని లో ప్రొడక్షన్ వాల్యూస్ వలన ఏమో బానే ఉంది గానీ, ఎక్సలెంట్ అనేంతలా ఏమి అనిపించలేదు. బట్ ఈ సినిమా వరకు ఓకే బానే ఉంది. మైనస్ పాయింట్స్. ఏ రోజున జరుగుతున్నాయనే పాయింట్‌ని ఒక లాజిక్ చెప్తారు ఫస్ట్ హాఫ్‌లో. దాన్ని ఇంకొంచెం హైలైట్ చేసుండాల్సింది. అలాగే అక్కర్లేని సీన్ ఏమి రాదు. అలాగే అవన్నీ అక్కర్లేనివి కాదు అని తర్వాత అర్థమవుతుంది. సో, స్టార్టింగ్‌లో కొంచెం కొన్ని హీరోయిన్ సీన్స్, హీరో ఫ్రెండ్, ఇంకోవైపు ఎమ్మెల్యే దగ్గర ఫైట్ ఇలా కొంచెం అది, కొంచెం ఇది అన్నట్టు వెళ్తుంది. ఇంటర్వల్‌కి ఒక 30 మినిట్స్ నుండి కంప్లీట్‌గా ఎంగేజింగ్‌గా మారింది. సెకండ్ హాఫ్‌లో మళ్ళీ ఆ లవ్ సాంగ్ అక్కర్లేదనిపించింది. హీరోయిన్ రోల్‌ని స్టోరీతో పాటు ఇంక్లూడ్ చేసినప్పటికీ, అక్కడ ఫ్లోకి డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. ఎమోషనల్ కనెక్టివిటీ కోసం పెట్టారని తెలుస్తుంది. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుకుంటే ఇంకా బావున్ను. ఆ కలర్ పాలెట్ ఏదైతే ఉందో అది లాస్ట్‌లో సూట్ అయింది. మిగతా చోట్ల అంత అట్రాక్టివ్‌గా లేదనిపించింది. ఆ రోజు రాత్రొచ్చింది వీళ్ళు కాదు అంటే మరి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ డౌట్ లాస్ట్ వరకు ఉండేది. అండర్ ఎక్స్‌ప్లోర్డ్ అనేదే చెప్పాలి. కానీ చివర్లో కన్ఫర్మ్ అయింది. అసలక్కడ ఏం జరిగిందో అని. అప్పటి వరకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. రివీల్ చేసారా నాకు తెలియలేదు అని. ఒక థ్రిల్లర్‌కి కావాల్సిన సస్పెన్స్ ఇందులో కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సస్పెన్స్ అని అనిపించలేదు. అంటే ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి చేద్దాం అనే ఫీల్ మిస్ అయింది కొన్ని చోట్ల. చిన్న చిన్న లాజిక్స్ లైక్ లాస్ట్‌లో కెమెరాలో చూసిన వెంటనే విలన్ యాక్షన్ తీసుకోకపోవడం ఇలాంటివి ఇక లిబర్టీస్ అనుకోవడమే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం మధ్యలో అటు ఇటు అయినా గాని మంచిగానే ఫ్లోలో డీటెయిలింగ్ అంతా బాగానే క్రాఫ్ట్ చేశారు. ఇప్పుడొస్తున్న సినిమాలు ఈ 'ది 100' మూవీలో తీసుకున్న కేర్‌లో కొంచెం కూడా తీసుకోవట్లేదు. అలా చూస్తే ఈ సినిమా చాలా బెటరు. సిన్సియర్‌గానే అనిపించింది మూవీ. డెఫినిట్‌గా ఒకసారి చూడొచ్చు. డీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.